హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బ్రదర్ రాజేష్. టుడే వెల్కమ్ యూ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ లో మనం ఆర్టికల్ 34 ఉంటున్నాం. ఆర్టికల్ 34 ఇస్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఓకేనా, ఫండమెంటల్ రైట్ లో ఒక ఆర్టికల్ 34 ఏం చెప్తుందంటే టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంట్రీలో, టఫ్ సిచ్యువేషన్స్ మీన్స్ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు, సెక్యూరిటీ డిస్టర్బ్ అయినప్పుడు, ఓకేనా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అడ్మినిస్ట్రేషన్ హ్యాండిల్ కానప్పుడు, అంటే ఎప్పుడైతే మన సోవర్నిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ, సెక్యూరిటీ, ఓకేనా, ఇవన్నీ ఎప్పుడైతే రిస్క్ లో పడతాయో, ఓకేనా, ఎప్పుడైతే సోవర్నిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ, ఓకేనా, ఇవన్నీ రిస్క్ లో పడతాయో అప్పుడు, అంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ అయినప్పుడు, అంటే కంట్రీని పొలిటీషియన్స్ హ్యాండిల్ చేయనప్పుడు, అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ హ్యాండిల్ చేయనప్పుడు, కలెక్టర్స్ హ్యాండిల్ చేయనప్పుడు, చీఫ్ మినిస్టర్ హ్యాండిల్ చేయనప్పుడు, అంటే వీళ్ళ వల్ల కానప్పుడు, అంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం రిస్క్ లో పడ్డప్పుడు, ఆటోమేటిక్ గా మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆర్మీ పవర్స్ ని తీసుకుంటది. ఓకేనా, కంట్రీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆర్మీ చేతిలోకి పోతుంది, మిలిటరీ చేతిలోకి పోతుంది. ఓకేనా, ఆర్మడ్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, దీన్నే మనం ఏమంటాం అంటే మార్షల్ లా అంటాం. అర్థమైందా? కంట్రీలో సివిల్ అడ్మినిస్ట్రేషన్ రిస్క్ లో పడ్డప్పుడు, ఓకేనా, మన కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్స్, సోవర్నిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ అండ్ అంటే బేసిక్ స్ట్రక్చర్ కాదు, అంటే మన కంట్రీకి ఉన్న ఒక స్పెషల్ ఫీచర్స్, సోవరెన్ కంట్రీ, ఓకేనా, ఆ సోవర్నిటీ రిస్క్ లో పడ్డప్పుడు మనమంతా కలిసి ఉంటాం, ఐకమత్యం ఉంటుంది, యూనిటీ ఉంటుంది. ఆ యూనిటీ రిస్క్ లో పడ్డప్పుడు, మన ఇంటిగ్రిటీ రిస్క్ లో పడ్డప్పుడు, ఓకేనా, సివిల్ అడ్మినిస్ట్రేషన్ రిస్క్ లో పడ్డప్పుడు మిలిటరీ పవర్స్ ని తీసుకుంటది అండ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కంట్రీలో స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం మార్షల్ లా అంటాం. అండ్ ఇప్పటి వరకు కంట్రీలో మార్షల్ లా రాలేదు. ఓకేనా, ఈ టైంలో మనకు ఫండమెంటల్ రైట్స్ ఉండవు. మన దగ్గర ఉన్న ఫండమెంటల్ రైట్స్ కి ప్రొటెక్షన్ ఉండదు. మన ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు మనం సుప్రీం కోర్ట్ ని అప్రోచ్ కాలేము. ఏ టైంలో? మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు. దట్ ఈస్ ఆర్టికల్ 34. And in our next class we are going to know about article 35. Article 35 is the last article of fundamental rights. Okay na? Okay friends, we will meet in the next class.